వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ రొటీన్ మీకు చూపిద్దాం అని చెప్పేసి బ్లాగ్ షూట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ నాకు క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పిల్లలకి హాలిడేస్ కాబట్టి లేట్ గా లేస్తారు. ఇంకా వాళ్ళు లేచే లోపు నేను ఇంకా చట్నీ చేసి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే స్టవ్ పై మూకుడు పెట్టేసి మినపట్టు వేసాను. ముగుట్లో వేసిన మినపట్టు చాలా ఇష్టం అనమాట వీళ్ళకి. ఇంకా ఇంకొక స్టవ్ మీద అయితే చట్నీ రెడీ చేస్తున్నాను. ముందుగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకుని అవి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు, వంకాయ వేసి చట్నీ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చట్నీ చేసేవారు, చాలా బాగుంటుంది. కాకపోతే అమ్మమ్మ అయితే శనికాల మీద నూరి మరి ఆ చట్నీ చేసేది అనమాట, చాలా బాగుండేది. ఇంకా టమాటాలు అలాగే వంకాయలు వేసాను కదా, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఈ విధంగా వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకే ఈ చట్నీని డైరెక్ట్ ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అంటే చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే మిక్సీతో చాలా ప్రమాదం అండి. వేడి వేడి మిక్సీ పట్టకూడదు. ఈ ఒక పక్క అయితే నాకు మినపట్టు కూడా రెడీ అయిపోయింది. ఈలోపు పిల్లలు బ్రష్ చేసి వచ్చేస్తున్నారు. ఈలోపు వాళ్ళకి టిఫిన్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇదైతే చట్నీకి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి కట్ అంటే అదే మినపట్టు ఇలా వేస్తే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.